పెండింగ్ వేతనం వెంటనే చెల్లించాలి. పెండింగ్ వేతనం వెంటనే చెల్లించాలి. సమస్యల పరిష్కారం చేయాలి. సమస్యల పరిష్కారం చేయాలి. కాంట్రాక్టర్ ముందు వైఖరి వేడాలి. జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి శానిటేషన్ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి రిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది ఐక్యత. ఈరోజు రిమ్స్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇష్యూపై ధర్నా చేయడం జరిగింది. ప్రధాన కారణం శాలరీస్, జీతభత్యాల సమస్య. గత జనవరి నుంచి ఈరోజు వరకు 2 నెలల జీతభత్యాలు కాంట్రాక్టర్ వేయడం జరగలేదు. సో ఏ నెలకు ఆ నెల జీతం 10వ తారీఖులోపు పడాలని మేము ప్రభుత్వాన్ని, అలాగే అధికారుల్ని, ఈ కాంట్రాక్ట్ యాజమాన్యాన్ని కూడా కోరుచున్నాము. జీతం లేనిదే పనిచేయడం కష్టం. కాబట్టి మేము ప్రశాంతంగా ఉద్యోగం చేయాలన్నా 10వ తారీఖులోగా జీతం అనేది ఇవ్వాల్సిన అవసరము ఏర్పడింది. అలాగే అనేక సమస్యలు ఉన్నాయి. పిఎఫ్లు అయితేనేమి, ఈఎస్ఐలు అయితేనేమి, ఇంకా మిగతా సమస్యలు కూడా జీవో నెంబర్ దీని ప్రకారం కూడా జీతభత్యాలు అనేది పెంచాలి. మినిమం కనీస వేతనము, సమాన పనికి సమాన వేతనము ప్రతి కార్మికుడికి 25,000 రూపాయలు ఇస్తే కానీ సరిపోదు. ఎలక్షన్ అయిన తర్వాత మేము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆ ఇష్యూ మీద ప్రధానంగా ఫైట్ చేస్తామని కోరుతున్నాం. నా పేరు మురళి, శ్రీకాకుళం, రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గౌరవాధ్యక్షుడు.